స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళి. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న పిలుపు నేటికి స్ఫూర్తిదాయకమన్న వైఎస్ఆర్సీపీ అధినేత. సొంతూళ్లకు బయలుదేరిన హైదరాబాద్ వాసులు, ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు. సంక్రాంతి వేళ అదనపు ఛార్జీలతో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ. 3-4 రెట్లు ఛార్జీలు పెంచేసి దందా. నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్గేట్ వద్దకు భారీగా చేరుకుంటున్న వాహనాలు. ఉదయం 4 గంటల నుంచే కొనసాగుతున్న వాహనాల రద్దీ. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు పయనం. పంతంగి టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహనాల రద్దీ. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా తగ్గిన భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 53,000 మంది భక్తులు. తిరుపతి శ్రీనివాసం గెస్ట్ హౌస్ వద్ద పోలీసుల దురుసు ప్రవర్తన. దర్శనానికి వచ్చే భక్తులపై చేయి చేసుకున్న పోలీసులు. తిరుమలలో శ్రీవారికి కానుకగా సమర్పించిన బంగారాన్ని కాజేసిన ఉద్యోగి. 100 గ్రాముల బంగారం చోరీకి యత్నించిన పెంచలయ్య. హైకోర్టు ఆదేశాన్ని బేఖాతరు చేస్తున్న కూటమి నేతలు. సంక్రాంతి సంబరాల ముసుగులో విచ్చలవిడిగా కోడిపందేల నిర్వహణ. కోడిపందేల బరువుల్ని సైతం బేరం పెట్టిన కూటమి నేతలు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో కోళ్ల పందేలకు బరులు రెడీ. అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో బరులు. కూటమి నేతల బరుల్ని చూసి చూడనట్లు వదిలేస్తున్న పోలీసులు. పండుగ వేళ ప్రజలకు షాక్ ఇస్తున్న కూటమి సర్కార్. అల్లూరు జిల్లా పాడేరులో పెంకుటిళ్లకు 69,314 రూపాయల కరెంటు బిల్. అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల జారీపై రివ్యూ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో చిరుతపులి కలకలం. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతను చూసిన మార్నింగ్ వాకర్స్. నేటి నుంచి ఆయనవోలు మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. 3 రోజుల పాటు వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలు. పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హన్మకొండ జిల్లా పున్నేలు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న లారీ, 2 చిన్నారులు సహా 3కి స్వల్ప గాయాలు. కరీంనగర్ జిల్లా తోటపల్లి కెనాల్ ఉపకాల్వకు గండి. మన్నెంపల్లిలో ఒక్కసారిగా ఇళ్లలోకి చేరిన నీరు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. విజయనగరం జిల్లా సంతకవిటిలో గంజాయి కలకలం. 3 అరెస్ట్, కేజీన్నర గంజాయి సీజ్. పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం. 10 మంది మృతి, 11 మందికి గాయాలు.